హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 21వ భాగాన్ని వినిద్దాం. అభి ఫొటోస్ తీసుకొని ఆవేశంగా డ్వాక్రా మీటింగ్కి బయలుదేరింది అభి వాళ్ళ పక్కింటి ఆంటీ. ఇవేవీ తెలియక ఎప్పట్లానే పిల్లలకి క్లాసెస్ చెప్పేసి మీటింగ్ టైంకి వెళ్ళింది వైదేహి. ఎప్పుడు తను వచ్చేటప్పటికి నవ్వుతూ పలకరించే అందరూ ఇప్పుడు మౌనంగా తనని చూసి గుసగుసలాడడం వినిపిస్తున్నా ఎందుకో అర్థం కాలేదు ఆవిడికి. తనకి కేటాయించిన సీట్లో కూర్చొని పక్కన ఆవిడ వైపు చూసి పలకరింపుగా నవ్వి మొహం తిప్పేసింది ఆవిడ. వాళ్ళెందుకు అలా వింతగా ప్రవర్తిస్తున్నారో అర్థం కాక మౌనంగా కూర్చుంది. మీటింగ్ స్టార్ట్ అయింది. మొత్తం అంతా మాట్లాడుకున్నాక మామూలు విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా ఆ ఫొటోస్ తీసుకొచ్చి వైదేహికి ఇచ్చింది ఆవిడ. ఏంటి అని ఆ ఫొటోస్ చేతిలోకి తీసుకోగాని తన కళ్ళని తనే నమ్మలేక 2-3 సార్లు చూసి మళ్ళీ తడిమి అభి అంది అతి కష్టంగా పలికింది. హా, మీ అభినే గుర్తుపట్టలేకపోతున్నారా? వెటకారంగా అడిగింది. వాళ్ళ మాటలు వినే స్థితిలో ఆవిడ బ్రెయిన్ లేదు. అభిని అర్జున్ని అలా చూస్తూ ఉండిపోయింది ఆశ్చర్యంగా. అసలు ఆడపిల్లలు ఇవాళ రేపు ఎలా ఉన్నారో చూడండి. ఈ అబ్బాయి అప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో ఉండే ఉంటుందని. అయినా పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి వైదేహి గారు. అలా ఒక్కరితేనే ఆడపిల్లని మీరు గారాబం చేస్తే చూశారుగా ఎలా అయిందో అని నిష్ఠూరంగా అడిగింది. అమెరికాలు ఆస్ట్రేలియాలు మనకెందుకండి? హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్న పిల్లకి కాస్త ఆ పెళ్ళేదో చేసేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అని అడగకపోయినా ఒక సలహా పడేసింది ఒక ఆమె. అయినా అమ్మాయిలకి ఉద్యోగాలని ఊర్లు తిప్పడం అవసరమా చెప్పండి? మీకు అంత డబ్బుకి కొదవేమొచ్చిందని? ఇప్పుడు తన డబ్బు మీద మీరు ఆధారపడి బతకడం లేదు కదా అని సమయం చూసి తెప్పింది ముందు నుండి అభి మీద కుళ్ళున్న ఒక ఆంటీ. వాళ్ళందరి మాటలు ఆవిడ పట్టించుకోవడం లేదు. ఎదురుగా ఫోటోలో ముద్దు పెట్టుకుంటున్న వాళ్ళిద్దరిని చూస్తూ నిస్తేజంగా ఇలాంటి ఫోటోలు బయటకు వచ్చాయంటే మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో వెనక నుండి ఎవరో చేసిన హేళన వినిపించింది ఆవిడికి. కళ్ళు తుడుచుకొని మౌనంగా వెళ్ళిపోయింది అక్కడి నుండి లేచి. వాళ్ళు అనాల్సిన మాటలన్నీ అనేసి కాస్త కడుపు చల్లబరుచుకొని వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఇంటికి ఎలా వెళ్ళిందో ఆవిడికి కూడా గుర్తులేదు. ఎవరికి చెప్పాలి? అభిని నిందించాలా, నిలదీయాలా, సూర్యకి చెప్పాలా, రఘుకి చెప్పాలా? ఏం అర్థం కాలేదు. అన్యమస్కంగా ఆలోచిస్తూ కూర్చుంది. సాయంత్రం అవుతుండగా వచ్చాడు సూర్య. రోజు అతను వచ్చే టైంకి ధూపం పొగతో సంగీత రాగాలు వినిపిస్తూ ఒక డివైన్ ఫీలింగ్లోకి తీసుకుని వెళ్ళే ఇల్లు చాలా కాంతి విహీనంగా అనిపించింది. అన్ని లైట్లు ఆపేసి ఉండడంతో ఒక్కసారి ఆశ్చర్యపోయి గబగబా వెళ్ళాడు బెడ్రూమ్లోకి. బెడ్ రెస్ట్కి తల ఆనించుకొని ఏడుస్తున్న తల్లిని చూడగానే ఏమైందమ్మా అన్నాడు తను. పుట్టిన దగ్గర నుండి అంతలా ఎప్పుడూ ఆవిడ ఏడవడం చూడకపోవడంతో. సూర్య అని చుట్టేసింది ఏడుస్తూ. ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఏమైంది అని కంగారుగా అడిగాడు. అంతా నా కర్మ అంది తల బాదుకుంటూ. కళ్ళు పీక్కుపోయి మొహం నీరసించిపోయి పొద్దున్నుండి ఏమీ తినలేదని అర్థమైంది అతనికి. కానీ అంతలా ఎందుకు ఫీల్ అవుతుందో అర్థం కాలేదు అతనికి. ప్లీజ్ నువ్వు ఇలా ఉండకమ్మా, నాకేదోలా ఉంది, మొహం కడుక్కొనిరా ప్లీజ్ అన్నాడు ఆవిడ ముందు మోకాల మీద కూర్చుని. లేకన్నా అట్లా కాళ్ళ దగ్గర కూర్చోకు అని లేపి పక్కన కూర్చోబెట్టుకుని మళ్ళీ పెద్దగా ఏడ్చేసింది వైదేహి. ఎందుకింతలా ఏడుస్తున్నావు? అందరూ బాగానే ఉన్నారు కదా అన్నాడు సూర్య. నువ్వు బయట పనులు చూసుకుని వస్తే నేను రాగానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. కాఫీ తీసుకొని వస్తాను, ఫ్రెష్ అయ్యిరా అంది కళ్ళు తుడుచుకుంటూ. అమ్మా నాకేం కాఫీ వద్దు, ఏమైందో చెప్పు అన్నాడు సూర్య. అభి అంటూ వెక్కిళ్ళ మధ్యలో చిన్నగా వినిపించింది అతనికి. అభియా? అభికి ఏమైంది అని చాలా టెన్షన్ పడిపోయాడు సూర్య. కొడుకుకి ఎలా చెప్పాలో అర్థం కాక ఆ ఫోటోలు ఇచ్చింది మౌనంగా. అవి చేతిలోకి తీసుకుని వాటిని చూసి ఆశ్చర్యపోయాడు సూర్య. ఇదేంటి విసుగ్గా అడిగాడు వాటిని పక్కన పడేస్తూ. తెలీదు అన్నట్టు పెదవి విరిచింది అప్పటికే ఊబికిన కన్నీళ్ళని తుడుచుకుంటూ. ఎవరిచ్చారమ్మా ఇవి అన్నాడు కోపంగా. పక్కింటావిడ బాధగా చెప్పింది వైదేహి. సరే నువ్వు లేచి ఫ్రెష్ అయ్యిరా, నీ టిఫిన్ చేస్తాను, ఏమైనా తిను కొంచెం అన్నాడు సూర్య. వద్దు, ఆకలి చచ్చిపోయింది సూర్య అంది ఇంకాస్త ఏడుస్తూ. అభికి ఫోన్ చేయలేకపోయావా పోనీ అన్నాడు ఆవిడ్ని సముదాయిస్తూ. నా పెంపకం తప్పని ఒప్పుకోవడానికి నా మనసు రావడం లేదురా అని బోరున ఏడ్చింది వైదేహి. అమ్మా ప్లీజ్, అసలేం జరిగిందో తెలియకుండా ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నావు? ఒక్కసారి అడిగితే కదా అక్కడేం జరిగిందో తెలిసేది అన్నాడు సూర్య. కాదు, ఏది అబద్ధమైనా ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చింది నిజమే కదా. ఆ రోజు ఆ అబ్బాయి అభి చనువుగా ఉండడం నిజమే కదా. నేను అప్పుడు అంటేనే ఈ కాలంలో పిల్లలు ఇలానే ఉన్నారని నా నోరు మూయించేశారు నువ్వు మీ నాన్న. ఇప్పుడు ఎందరి నోర్లు మూయిస్తున్నారు సూర్య. ఊరంతా తెలిసిపోయింది ఇంకా ఇలాంటివి జరగకూడదని. అమెరికా వద్దని నొత్తి నోరు కొట్టుకుంది.
ఇప్పుడేం చేస్తారు నువ్వు మీ నాన్న? మన అభి తప్పు చేసిందో చేయలేదో నాకు తెలియదు, కానీ నలుగురి నోట్లో పడ్డాక ఇక ఆడపిల్లకి ఏం పెళ్ళవుతుంది, దానికి ఏం గౌరవం ఉంటుంది అని ఏడ్చింది వైదేహి. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? ప్లీజ్ కామ్ డౌన్. రాత్రి తర్వాత నువ్వేం తినలేదు, టాబ్లెట్స్ వేసుకోలేదు, ప్లీజ్ అన్నాడు సూర్య. ఆ మాటలు విని తను బాధపడి అందరినీ బాధ పెట్టడం తప్ప జరిగేది జరుగుతుందని ఫిక్స్ అయి మొహం కడుక్కొని ఏదో 4 మెతుకులు తిని మంచం మీద నిద్రపోవడానికి ప్రయత్నించింది. కానీ కూతుర్ని అలా చూసి నలుగురిలో మాటలు అనిపించుకుని ఎవరికి మాత్రం నిద్రపడుతుంది? రఘుకి కూడా ఇంటికి వస్తున్నప్పుడే వీధిలో అందరూ ఒక్కొక్కరుగా వస్తూ అభి ఇలాంటి పిల్ల అనుకోనే లేదని పరామర్శిస్తూ మాట్లాడుతుంటే విసుగ్గా వచ్చేస్తాడు ఇంట్లోకి. హాల్లోనే కాళ్ళు ముడుచుకుని సోఫాలో కూర్చున్న కొడుకుని చూస్తూ, రేయ్ సూర్య, ఏంట్రా ఇది విసుగ్గా అడిగాడు. తనకు మాత్రం ఏం తెలుసు సమాధానం చెప్పడానికి? ఎర్రటి జీరలుగా మారిన అతని కళ్ళని చూసి ఇంకేం ప్రశ్నించలేక, ఏం జరిగిందిరా అసలు అని మాత్రం అడగగలిగాడు. మొత్తం చెప్పగానే అభిని అనుమానించడం కంటే ముందు ఆ ఫోటోలు ఎక్కడి నుండి వచ్చాయనేదే చూడాలి. కానీ మనమే ఏదో అయిపోయినట్టు ఏడిస్తే చిన్నపిల్ల అది ఇంకెంత భయపడుతుంది అని కోపంగా అడిగారు రఘు. అసలు పక్కింటి ఆవిడికి ఈ ఫోటోలు ఎలా వచ్చాయో కనుక్కోవాలి అని అక్కడికి వెళ్ళాడు సూర్య. అమెరికాలో ఆ రోజు వీకెండ్ అవ్వడంతో స్వామినాథన్ గారి ఇంటికి డిన్నర్కి రమ్మని మరీ ఫోర్స్ చేయడంతో అత్యంత బలవంతంగా బయలుదేరారు వెళ్ళడానికి. అర్జున్ గారు, ఈ డ్రెస్ వేసుకోవాలా? ఇదా? 2 చేతుల్లో 2 డ్రెస్సులు తీసుకుని వచ్చింది అభి. ఏదోటి వేసుకో అభి, మనమేం ఎక్కువ టైం ఉండద్దు, డిన్నర్ చేసి వచ్చేద్దాం అన్నాడు. ఎలాగో వెళ్తున్నాం కదా, ఇంకాసేపు ఉంటే ఏమవుతుంది అంది అభి. అట్లా పర్సనల్ వర్క్స్ లైఫ్స్ కలవడం ఇష్టం లేదు నాకు విసుగ్గా చెప్పాడు. ఆయనేం మనల్ని ప్రొఫెషనల్గా పిలవలేదు కదా అర్జున్ గారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లానే ఇన్వైట్ చేశారు. ఆయనేం అక్కడ వర్క్ డిస్కషన్ చేయట్లేదు కదా. మీరు ఇలా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఏదో ఐలాండ్లో ఉన్నట్టు ఉంటారెందుకు? నాకు అలా ఉండడమే ఇష్టం కాబట్టి సిటీకి ఇంత దూరంగా ఇల్లు తీసుకున్నాను. సో నువ్వు ఇది ఐలాండ్లా ఫీల్ అవుతున్నావు అన్నమాట అన్నాడు అర్జున్. నాకు మీరెక్కడ ఉంటే అదే హోమ్, మీరుంటే చాలు, నాకు ఎక్కడైనా ఉండిపోతాను నవ్వుతూ చెప్పి డ్రెస్ సెలెక్ట్ చేయొచ్చుగా ముద్దుగా అడిగింది. ఇక తనని ఏమీ అనలేక ఆ డ్రెస్ల వైపు చూస్తుంటే వైట్ బాగుంది కదా అంది వెంటనే. నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయినప్పుడు నన్నెందుకు అడిగావు? మొహం చిట్లించి అడిగాడు. మీరు కూడా అదే వేసుకుంటారని అని కొనిగింది. నా దగ్గర వైట్ షర్ట్ లేదు వెంటనే చెప్పేశాడు. అందుకే కొని తెచ్చాను అని 32 పళ్ళు బయటపెట్టి ఒక ఆర్బిట్ స్మైల్ ఇచ్చింది. నాకెందుకు కొన్నావు అన్నాడు వాటి వైపు సీరియస్గా చూస్తూ. ఊరికే నాకు జాబ్ వచ్చింది కాబట్టి అంది భుజాలు ఎగరేస్తూ. జాబ్ వస్తే మనీ సేవ్ చేసుకోవాలబి, ఇట్లా అందరికీ గిఫ్ట్లు కొంటే ఏం మిగలవు సీరియస్గా చెప్పాడు. నేనేం అందరికీ కొనలేదు, మీకు, రాహుల్ అన్నయ్యకి, ఆంటీకి, మీ సార్ అండ్ వాళ్ళ వైఫ్కి, మా అమ్మ, నాన్న, అన్నయ్య, లిఖిత కొన్నాను అంతే అంది కళ్ళు తిప్పుతూ. ఆ విక్రమ్ గాని ఎందుకు వదిలేశావు? వాడికి కూడా కొనలేకపోయావా వెట్టకారంగా అడిగాడు. ఎందుకు? మనం హ్యాపీగా ఉన్న ప్రతిసారి అతని గురించి గుర్తు చేస్తారు మీరు ఉక్రోషంగా అడిగింది. గుర్తు చేసుకుంటూ ఉండాల్సిన ప్రేమ కథ కదా మీది అని నవ్వాడు చిన్నగా. అయినా అతనికి నేను గుడి కట్టేసినా తప్పులేదు అంది అభి. వాట్ అన్నాడు అర్జున్ నొసలు చిట్లించి చూస్తూ. ఐ మీన్ తన వల్లే కదా నేను అమెరికా వచ్చాను, తన వల్లే మిమ్మల్ని కలిశాను, తన వల్లే ఇప్పుడు లైఫ్లో చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నా హైదరాబాద్ జాబ్ కంటే 3 times బెటర్ జాబ్ చేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని నా లైఫ్లోకి తీసుకున్నాను. ఇవన్నీ చేసినందుకు అయినా తనని క్షమించేస్తాను అంది నవ్వుతూ. పాగల్ అనే పదం నీకు చాలా తక్కువే షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ చెప్పాడు. దూరంగా నించుని ఫటాఫట్ ఫోటోలు తీస్తూ నిల్చింది అభి. ఇంకా ఎంతసేపు అభి అన్నాడు కిట్టుకి ఫుడ్ పెడుతూ. ఆల్మోస్ట్ డన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ సమాధానం ఇచ్చింది. ఓకే ఫైన్ రా, ఇంకా నేను రాహుల్ వాళ్ళ ఇంట్లో వీడిని దించేసి వచ్చేస్తాను అన్నాడు. సరే అంది. అర్జున్ వెళ్ళగానే వాళ్ళ కోసం కొన్న బట్టలు, స్వీట్స్ అన్నీ నీట్గా కవర్లో పెట్టి లాట్స్ ఆఫ్ లవ్ అని రాసి అర్జున్ పేరు రాసింది. అవన్నీ కారులో పెట్టేసి లాక్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. రాహుల్ వాళ్ళ ఇంట్లో కిట్టుని డ్రాప్ చేసి వచ్చేసరికి డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీటు బెల్ట్ పెడుతూ కనిపించింది అభి. ఈరోజు ఎన్ని ప్రాణాలు గాల్లో కలిపేద్దామని ఫిక్స్ అయ్యావు అన్నాడు పక్కనే కూర్చుని. ఇంకా ఏమీ ఫిక్స్ అవ్వలేదు అర్జున్ గారు, ఎన్ని వీలైతే అన్ని అని నవ్వింది చిన్నగా. వెయిట్, ఈరోజు మన ఇద్దరం మ్యాచింగ్ కదా, సెల్ఫీ తీసుకుందాం అని ఫోన్ తీసింది. 2-3 యాంగిల్స్లో సెల్ఫీ తీసి ఇవి చాలు పర్ఫెక్ట్ అని ఫోన్ పక్కన పెట్టి ఒక డీప్ బ్రీత్ తీసుకుని స్టార్ట్ చేసింది. బాగానే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి వరకు. ఇంత పెద్ద ఇల్లా
గుడ్లగూబ అంత కళ్ళు చేసి అడిగింది. హహహ, అతనికి ఒక థీసిస్కి కొన్ని కోట్లు ఇస్తారు అన్నాడు అర్జున్. మీకు కంప్లీట్ అయ్యాక సేమ్ ఇంతే ఇస్తారా అని అడిగింది అంత పెద్ద ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ. పిచ్చి పట్టిందా నీకు విసుగ్గా చెప్పాడు. ఒకవేళ వస్తే మనం కూడా ఇలాంటి ఇల్లే కట్టుకుందాం అర్జున్ గారు అంది ఆనందంగా. జరగని వాటి గురించి కలలు కనడం మానే అభి చిరగ్గా చెప్పాడు అర్జున్. ఏమో, ఎవరికి ఎక్కడ రాసి ఎలా రాసి పెట్టి ఉందో మనకేం తెలుసు అర్జున్ గారు. ఐఆమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అంది. నువ్వు నిజంగా బెస్ట్కి హోప్ ఇస్తే అది నేనే కాదు అభి. యూ డిజర్వ్ సమ్ వన్ బెటర్ అన్నాడు సూటిగా. నా విషయంలో బెస్ట్? ఆహా, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఆహా, ఇంకా అని ఆకాశం వైపు చూపించి, అది మీరు, అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు నాకు. ఐ స్టిల్ లవ్ అండ్ అడ్మైర్ యూ చాలా ప్రేమగా చెప్పింది. స్టాప్ ఇట్ ప్లీజ్ అసహనంగా చెప్పాడు. ఓ సారీ, వైట్ షర్ట్లో హాట్గా ఉన్నారు కదా, నా నోరు కుదురుగా ఉండక ఏదో వాగేశాను. మళ్ళీ మీకు ఇష్టం లేకుండా లవ్ టాపిక్ ఎత్తను, పింకీ ప్రామిస్ అంది ఫింగర్స్ క్రాస్ చేస్తూ. అభి అంటూ యమ్మ సీరియస్గా పిలిచేసరికి కాంప్లిమెంట్స్ అవి అంది కళ్ళు తిప్పుతూ. చా, నువ్వు మారు ఈ జన్మకి అన్నాడు లోపలికి వెళ్తూ. మీరు కొంచెం హాట్నెస్ తగ్గించండి, నేను మిమ్మల్ని స్టేట్ చేయడం తగ్గిస్తా అంది నవ్వుతూ. మూసుకో అని కాలింగ్ బెల్ కొట్టాడు అభి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. హే ప్లీజ్ కమ్ అని నవ్వుతూ ఇన్వైట్ చేసింది పరిమిళ. హాయ్ ఆంటీ అని వెంటనే నాలుక కరుచుకొని మేడం అంది అభి. ఆంటీ ఈజ్ ఫైన్, ఆంటీనేగా అని నవ్వి. హౌ ఆర్ యూ అర్జున్ అని అడిగింది నవ్వుతూ. గుడ్. సార్ లేరా మొహమాటంగా అడిగాడు. 2 సెకండ్స్లో వస్తారు అని జ్యూస్ తీసుకొని రావడానికి వెళ్ళింది కిచెన్లోకి. నేను హెల్ప్ చేస్తాను అంటూ వెళ్ళిపోయింది అభి వెనకే. హాల్లో ఉన్న మినీ లైబ్రరీలో బుక్స్ తీసి చూస్తూ నించున్నాడు అర్జున్. హెల్ప్ ఏం అవసరం లేదు, నేను మొత్తం చేసేసాను. నువ్వు జ్యూస్ తీసుకో, నేను చికెన్ ఫ్రై చేసి వస్తాను అంది పరిమిళ. ఆంటీ ప్లీజ్, నన్ను అస్సలు అట్లా బయట అమ్మ ఇలా ట్రీట్ చేయకండి, ఇది మా ఇల్లే అనుకుంటున్నాను నేను అంది అభి చున్నీ తీసి యాప్రాన్ వేసుకుంటూ. ఓ నో, నేను ఫ్రై చేస్తానుగా అభి అంది పరిమిళ. కామ్గా ఉండి ఆ యాపిల్ తినండి అని చేతిలో పెట్టి, నేను చేస్తాక నా రెసిపీ ట్రై చేయండి ఈసారి అని నవ్వింది అభి. ముచ్చటిగా తన అల్లరిని చూస్తూ అక్కడే చైర్ వేసుకుని కూర్చుంది పరిమిళ. ఆవిడతో ముచ్చట్లు పెడుతూ ఫ్రై చేస్తుంది అభి. పరిమిళ మై డార్లింగ్ అని అరిచారు స్వామినాథన్. ఓ మై గాడ్ అని మనసులో అనుకుని, విల్ యూ స్టాప్ మిస్టర్ నాథన్ అని అరిచింది పరిమిళ. నా స్పెక్ట్స్ ఎక్కడ బేబీ, కనిపించడం లేదు మళ్ళీ అరిచారు. జస్ట్ ఎ మినిట్ అని వెంటనే మేడ మీదకి వెళ్ళిపోయింది పరిమిళ. హహహ అని నవ్వుకుంటూ హౌ క్యూట్ కపుల్ అని మురిసిపోయి తనని అర్జున్ని ఆ ప్లేస్లో ఊహించుకుంటూ లోకాన్ని మర్చిపోయింది అభి. బుక్ తీసుకుని సోఫాలో కూర్చోబోతూ అసలు అభి ఏం చేస్తుందో అని కిచెన్లోకి వచ్చాడు అర్జున్. పొయ్యి మీద కూర వదిలేసి ఊహల్లో తేలిపోతున్న అభి తల మీద ఒక్కటేసి మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. అబ్బా అంటూ తల రుద్దుకుంటూ కోపంగా చూసింది. నన్ను కాదు దాన్ని చూడు, అయినా నీకు ఇక్కడికి వచ్చాక కూడా ఇవి అవసరమా అని అడిగాడు మొహం మీద పడిన జుట్టుని వేలతో నెమ్మదిగా వెనక్కి నెడుతూ. థ్యాంక్స్, చేతి నిండా మసాలా ఉంది, ఆ హెయిర్ని తీద్దామంటే ఇప్పుడు ఫ్రీగా ఉంది అని రిలీఫ్గా చెప్పి, హా ఆంటీ ఒక్కరే ఏం చేస్తారులేండి అర్జున్ గారు, తలో ఒక చెయ్యి వేస్తే పని సులువైపోతుంది కదా అంది నవ్వుతూ. జాగ్రత్త, కొంచెం ఊహల్లో తక్కువ ల్యాండ్ మీద ఎక్కువ విహరించు అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఊహల్లో తక్కువ విహరించంట అని కొక్కిరిస్తూ వంట చేస్తుంది అభి. ఏంటి మీరు, కింద పిల్లలున్నారనే సిగ్గు కూడా లేకుండా అని కసిరింది పరిమిళ కోపంగా. వచ్చేసారా వాళ్ళు అన్నారు స్వామినాథన్. దిస్ ఇస్ రెడిక్యులస్. ఎదురుగా బెడ్ టేబుల్ మీద ఉన్న స్పెక్ట్స్ విసురుగా తీసి అతని చేతిలో పెట్టింది. అరే నేనేం చేశానబ్బా అన్నారు హెయిర్ సెట్ చేసుకుంటూ. ఆ స్టైల్ అంతా చెరిపేసి, అవసరం ఇదంతా, వెళ్ళి ఆ అబ్బాయి దగ్గర కూర్చోండి ఫస్ట్ అని సీరియస్గా చెప్పింది. హిట్లర్ అని గొనిగి వెళ్ళిపోయారు. ఈయన పనులు అని కొరకురా చూసి కాసేపు ఆగి వెళ్ళిపోయింది కిచెన్లోకి. ఇక్కడ కూడా చదివేంటి అర్జున్ అని అడిగి కూర్చున్నారు పక్కనే. హహా ఫ్రీగా ఉన్నాను కదా సో అని బుక్ క్లోజ్ చేసి పక్కన పెట్టాడు అర్జున్. సరదాగా మాట్లాడుతూ ఉంటే వంట కంప్లీట్ చేసి డిన్నర్కి కూర్చున్నారు నలుగురు. అభి గలగలా మాట్లాడడం, అర్జున్ కామ్గా కూర్చోవడం అలవాటైపోయింది వాళ్ళకు కూడా. ఇట్స్ అ నైస్ ఈవినింగ్ సార్ చిన్నగా నవ్వి చెప్పాడు అర్జున్. వాళ్ళ కోసం తెచ్చిన గిఫ్ట్స్ తెచ్చి పరిమిళకి ఇచ్చింది అభి. ఫార్మాలిటీస్ ఎందుకు అని అడిగి అభి భుజం చుట్టూ చెయ్యేసింది పరిమిళ. ఫార్మాలిటీస్ కాదు, నాకు జాబ్ వచ్చింది, సో గిఫ్ట్స్ అంది అభి నవ్వుతూ. వావ్ దట్స్ టూ గ్రేట్, కంగ్రాట్స్ అభి.
నవ్వుతూ విష్ చేశారు స్వామినాథన్. థ్యాంక్స్ సార్ అని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వంగింది అభి. నో అని పైకి లేపి, ఇవన్నీ అస్సలొద్దు. ప్రతి వారం ఇలా ఒక్క పూట మా ఇంటికి రా చాలు. నాకు పిల్లలు లేరు అనే బెంగ తీరిపోతుంది అని ప్రేమగా చెప్పారు. తప్పకుండా మీరు కూడా మా ఇంటికి రండి సార్. ఆంటీ అంత కాకపోయినా ఓ మోస్తారుగా నేను కూడా బాగానే కుక్ చేస్తాను అంది అభి. వస్తాను అని పరిమళ వైపు చూడగానే చిన్న గిఫ్ట్ బాక్స్ తెచ్చింది. అది ఒకటి అర్జున్కి, ఒకటి అభికి ఇచ్చి ఓపెన్ చేయండి అన్నారు నవ్వుతూ. అవి ఏంటో చూడగానే అర్థమైన అనుమానంగా చూస్తూ ఓపెన్ చేశాడు అర్జున్. అందులో 2 కపుల్ ప్లాటినం రింగ్స్ ఉండడంతో అసహనంగా చూశాడు అతని వైపు. ఎక్స్చేంజ్ చేసుకోండి అంది పరిమళ. ఆ మాట వినడమే లేట్ అన్నట్టు చెయ్యి ముందుకు చాపింది అభి. ఇది నీకు కరెక్ట్ కాదభి సూటిగా అభి కల్లోకి చూస్తూ చెప్పాడు. ఎందుకు అంది అభి. చాలా పెయిన్ఫుల్ వే, నా మాట విను వద్దు అన్నాడు స్థిరంగా. తను దేని గురించి మాట్లాడుతున్నాడో అక్కడ వాళ్ళిద్దరికీ అర్థం కాకపోయినా అర్జున్తో కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటుంది అని అలా అంటున్నాడని అర్థమైంది తనకి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.